హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ దాకా శనగపిండిని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ మైసూర్ పాక్ అనేది మా అమ్మమ్మ గారు చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో సన్ఫ్లవర్ ఆయిల్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. వేరే ఒక పొయ్యి మీద సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఇలా వేగితే సరిపోతుందండి శనగపిండి అనేది. ఒక గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ ఆయిల్, ఒక గ్లాస్ నెయ్యి తీసుకుంటున్నామండి. మేమైతే 2 గ్లాసుల దాకా పంచదారని తీసుకుంటున్నాం. అదే గ్లాస్తో తీసుకోవాలండి. ఇలా 2 గ్లాసుల దాకా పంచదారని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకుందామండి. పంచదార పాకం అనేది ఆ గిన్నె పొంగిపోతుందని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఇలా బాగా మరిగించుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకుందాం. తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న శనగపిండిని ఇప్పుడు కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ గరిటెతో కలబెట్టుకుంటూ ఉండాలండి. ఒకరు వేస్తూ ఒకరు కలబెడుతూ ఉండాలండి, ఉండలు లేకుండా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఆ పంచదార పాకంలో బాగా ఉడకాలండి. అప్పుడే ఈ మైసూర్ పాక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. అలాగే నెయ్యి కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకొని బబుల్స్ లాగా రావాలండి. చూసారా ఎలా వస్తుందో? అలా బాగా రావాలి పిండి అంతా. అప్పుడే పర్ఫెక్ట్గా పిండి ఉడుకున్నట్టండి. అగో చూసారా, అలా రావాలంటండి. ఇలా బాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు నెయ్యి రాసుకొని మనం ఒక గిన్నె ముందుగానే పెట్టుకోవాలండి. అందులోకి ఇలా వచ్చిన వెంటనే మనం నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఇలా అయితే సరిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికిందో పర్ఫెక్ట్గా. ఇలా ఉడికితే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బాగా లేయర్స్ కింద కట్ చేసుకొని ఇలా ముక్కలుగా తీసేసుకుంటే ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయినట్టేనండి. నచ్చినట్టయితే మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.